డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న నేపథ్యంలో జూన్ 4వ తేదీన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లబోతున్నాయని ఒక వార్త మార్కెట్ వర్గాల్లో బాగా సంచలనంగా మారింది. అండ్ మార్కెట్ వర్గాల్లో కూడా మంచి హుషారుని రేకెత్తించడం జరిగింది. అండ్ ఈ వార్త ఏదైతే ఉందో అన్ని జాతీయ దినపత్రికల్లో కానీ ప్రాంతీయ దినపత్రికలు కానీ అందరూ ప్రధానంగా ప్రచురించారు. అయితే ఈ వ్యాఖ్యలను చేసింది సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారే. ఈ వ్యాఖ్యలను చేయడంతో మార్కెట్ వర్గాల్లో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి మార్కెట్ పట్ల. మరి ఏంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారంటారు? మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? అవును, ఇప్పుడు హాట్ టాపిక్ ఇది విష్ణు. అయితే నిన్న 3వ తారీఖు నాడు ఏం జరిగింది అంటే గ్యాప్ డౌన్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే అమిత్ షా గారు ఈ అనౌన్స్మెంట్ చేశారో ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూలో, ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడైతే అనగానే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అంటే ఏంది, మార్కెట్ ఆ మైనస్ వెళ్ళిపోయి ప్లస్లోకి రావడం జరిగింది. సుమారు 1000 పాయింట్లు అనమాట. అంటే లో నుంచి హైకి వచ్చేటప్పటికి 1000 పాయింట్ల వరకు రికవరీ అనమాట. ఇది జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ ముందు మార్కెట్ బాగా ఫాల్ అవుతాయి. ఎప్పుడైనా మీరు 2019 అనుకోండి, 2014 అనుకోండి, అంతకుముందు ఎప్పుడు ఎలక్షన్స్ టైంలో. కాకపోతే ఏం జరుగుద్ది, ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా అంటే స్థిరమైన ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మళ్ళీ మార్కెట్లు పుంజుకుంటాయి అనేది అది ఎప్పుడు జరిగేటటువంటిదే, తెలిసినటువంటిది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది అంటే ఏవైతే 4 విడతలుగా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకొకసారికి అయిపోతే జూన్ 4కి రిజల్ట్స్ వస్తాయి. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే అంటే కొన్ని అంటే బయటికి రాకపోయినా ఓవరాల్గా ఏంటిది మళ్ళీ మోడీ గవర్నమెంట్ రాబోతుంది. ఇప్పుడు వర్షన్ ఏంటిది అంటే ఇప్పుడు మనం రోబో సినిమా 2.0 ఇప్పుడు 2.0 కాదు 3.0. ఇప్పుడు కొత్త అనౌన్స్మెంట్ ఏంటిది అంటే 3.0 అంటే మళ్ళీ మూడోసారి వచ్చి ఈయన ఏదైతే మళ్ళీ ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు అవన్నీ మళ్ళీ సక్రమంగా జరుగుతాయి, ఒక స్థిరమైన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో జనరల్గా ఉంది. అయితే ఇప్పుడు అమిత్ షా గారు ఏదైతే అన్నాడో కాన్ఫిడెన్స్ అనుకోండి, అంటే ఎగ్జిట్ పోల్ అనుకోండి, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అనేది ఆయన నమ్మకం అనుకోండి. దాంతో ఆయన ఒక అనౌన్స్మెంట్, ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. మావి 400 పైన రావటం అనేది వస్తుంది అనేది. దాంతోపాటు వెంబటే మార్కెట్కు అనుకూలంగా మార్కెట్ వచ్చింది. అయితే జనరల్గా ఎవరికి వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా మేము వస్తాం అని అంటారు. కాకపోతే జూన్ 4 నాడు ఏ ప్రభుత్వం వచ్చినా, అంటే ఏ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం కనుక వస్తుందనేది ఉంది. కాకపోతే అప్పుడు మళ్ళీ అయితే ఎప్పుడైతే వస్తుందో ఏ గవర్నమెంట్ వచ్చినా నెగిటివ్ ఉండవు. ఎందుకోసం అంటే అప్పుడే వాళ్ళు వచ్చారు కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఈ బడ్జెట్లో కూడా వెంబడే రాగానే పన్నులని, ట్యాక్స్లని అవన్నీ ఏం చెయ్యరు, అన్ని గుడ్ న్యూసే చెప్తారు. అంటే ఎంప్లాయీస్ అనుకోండి, బిజినెస్ పీపుల్ అనుకోండి, సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందరికీ ఏవైతే అనుకూలంగానే ఉంటుందన్నమాట బడ్జెట్. కాబట్టి మార్కెట్లుకి దోకా లేదుగా, మార్కెట్లు బాగా పెరుగుతాయి అనేది ఒకటి. కాకపోతే మనం చూడవలసింది ఏంటిది అంటే ఏవైతే వాల్యూ ఉన్నాయో ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది, మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది 2023-24. ఈ 2023-24 ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయో చాలా బాగా వస్తూ ఉన్నాయి. అప్పటికల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఏదైతే సుమారు 6000 కంపెనీలు దాకా ఉంటాయి. ఈ 6000 కంపెనీల రిజల్ట్స్ అన్నీ అయిపోతాయి. అందులో మొత్తం కలిపితే ఒక 1000 దాకా వస్తాయి మంచి కంపెనీలు. అందులో ఫిల్టర్ చేస్తే ఒక 200 కంపెనీల వరకు. వారు అమిత్ షా గారు అన్నారు ఏంటిదంటే నీకు ఏదైతే ఫాలో అప్ చేస్తున్నావో ఓ వాల్యూ ఉన్నటువంటి కంపెనీల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ కనుక మీరు చేసుకున్నట్లయితే జూన్ 4వ తారీఖు బాగా పెరుగుతాయి రైట్ అనేది ఆయన చెప్పక రావటం జరిగింది. అంతే తప్ప మార్కెట్లు పుంజుకుంటే అంటే వాల్యూ లేనటువంటి పెరగవు. వాల్యూ ఉన్నటువంటి కనుక మనము ఇప్పుడు కనుక హోంవర్క్ చేసి అందులో కనుక యాన్యువల్ రిజల్ట్స్ కనుక చేసి పెట్టుకుంటే అదొకటి. ఇక రెండోది మనకి
ఏప్రిల్ మే జూన్ 15కి అంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి, జూన్ 15కి మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ వస్తాయి. ఈ వీటితో పాటు ఏదైతే ఎలక్షన్స్ అయిపోతాయో అంతా సద్దుమణిపోద్ది అనమాట. అంటే ఒక విధమైన డెసిషన్కి వస్తారు. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ కంపెనీలు కానీ ఏ కంపెనీలకి ఏమి వస్తాయి అంటే సెక్టార్లకి ఏమేమి ఉంటాయి, అగ్రికల్చర్ అని, ఫార్మా అని, రియల్ ఎస్టేట్ అని, ఇలా ఒక్కొక్క సెక్టార్కి ఏమేమి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎంప్లాయీస్కి ఏమి ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు పెంచుతారా, ఇక వీటన్నిటి మీద దాన్ని బట్టి మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే 5 ఏళ్లకు ఒకసారి ఈ ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ ముందు కానీ జనరల్ ఎందుకు పడుతుంది అంటే ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉంటారు, ఎఫ్ఐఐలు అంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ ఎఫ్ఐఐలన్నా ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్నా వాళ్ళు ఒకటే. అయితే వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఏ ప్రభుత్వం వస్తుందో ఏమోలే అని వాళ్ళు ముందుగా సెల్లింగ్ చేస్తారనమాట. వాళ్ళు సెల్ చేయటం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ బాగా డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. మార్కెట్లు బాగా పట్టడానికి రీజన్ ఏంటిదయ్యా అంటే ఎఫ్ఐఐలు అమ్మటం మొదలుపెట్టారు. ఎఫ్ఐఐలు ఎప్పుడు అమ్ముతారు అంటే వాళ్ళకు ఒక స్థిరమైన ప్రభుత్వం కానీ స్థిరమైన అంటే ఒక నమ్మకం రావాలి, ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ వాళ్ళు మన మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఏం జరుగుద్ది, ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయితే మనకంటే మార్కెట్ ముందుంటుంది, ఎఫ్ఐఐలు మనకంటే ముందుకుంటారు అంటే అడ్వాన్స్గా. అంటే ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మనం మామూలు సామాన్య మానవులకి అవన్నీ అర్థమయ్యేంత అంటే టీవీలో ఛానల్స్లో చెప్తే తప్ప మామూలుగా మన బుర్ర కందేంత కావాలి. కానీ ఎఫ్ఐఐలు కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అడ్వాన్స్గా ఉంటారు. మార్కెట్ పెరగబోతుందన్నా గుర్తుపడతారు, మార్కెట్ పడుతుందన్నా ఏ గవర్నమెంట్ వస్తుందన్నా కానీ గుర్తుపడతారు. అందుకని వాళ్ళు జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు అప్పుడు మార్కెట్ కొంచెం వాళ్ళు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందని వాళ్ళు అమ్మేస్తారు. తర్వాత ఏమవుతుంది, ఏమాత్రం కాన్ఫిడెన్స్ వచ్చేసినా ఎగ్జిట్ పోల్ అనుకోండి, వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళకు సర్వే ఉంటుంది, వాళ్ళ సర్వే ప్రకారం ఏమాత్రం అనిపించినా ఇంకా ఇప్పుడు పడుతుంది కాదు 2000-3000 పాయింట్లు కూడా పెంచుతారు వాళ్ళు, పెంచేసుకుంటూ అప్పర్ సర్క్యూట్లు వెళ్ళిపోతాయి అన్నీ. అంటే ఒక్కసారి వాళ్ళు ఎంటర్ అయిపోయిండ్రు అంటే ఇక మార్కెట్లు వెళ్తాయి. అయితే మన వాళ్ళందరికీ ఎట్లుంటుంది అంటే రెండే జనరల్గా మన వాళ్ళకి చూస్తే తప్ప నమ్మకం ఉండదు. చూస్తే అంటే ఏంది, వాళ్ళు కొంటారు, పెరిగిందా అదే నమ్మకం అనమాట. అంటే పెరిగినప్పుడే ఆయన నమ్ముతాడు, పడ్డప్పుడు ఏంది ఇంక అయిపోయిందిలే, ఇక లాస్ వస్తుందిలే, ఇక ఏమోలే, ఇంకా మనము ఇక ఎప్పుడు ఇంతేలే బ్యాడ్ లక్ అని వాళ్ళు అమ్మేస్తారు. తర్వాత పెరుగుతుంది, పెరిగినాక వాళ్ళ దగ్గర ఉండవు. కాకపోతే మనం గుర్తుపట్టాలి, ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక గుర్తుపట్టి ఎన్నాళ్ళు అక్కర్లే. ఇప్పుడు మనం జూన్ 14లో ఉన్నాం, 4వ తారీఖు అంటే ఎన్నాళ్ళు ఉన్నాయి, 20 రోజులు. 20 రోజుల్లో ఏం కాదు అంటే అప్ అండ్ డౌన్ కొంచెం అటు ఇటు ఉంటుంది. వాల్యూ ఉన్న స్టాక్స్ మార్కెట్ పెరిగినా తగ్గినా, పెరిగితే కొంచెం పెరిగినా, పడ్డా ఎక్కువ పడవు, ఇది వాల్యూ ఉన్నటువంటి. ఇక 4 తర్వాత రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఇవి ఇంకా మనకి ఈ రేట్లు దొరకవు. అంటే ఇది వాల్యూ ఉన్న షేర్లు, వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి, ఇప్పుడు పట్టించుకోరు. అప్పుడు జూన్ 4 తర్వాత రైట్ దొరకని కూడా దొరకవు అనమాట. అందుకని నేను చెప్పేది ఏంటిదంటే ఇంకొకటి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ ఉన్నారో వాళ్ళంతా షేర్ మార్కెట్లోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు, ఈరోజు హోమ్ మినిస్టర్ అయినా కానీ అంతకుముందు నుంచి ఆయన ఇన్వెస్టరే, షేర్లున్నాయి, ఆయన కంపెనీలు ఉన్నాయి, ఆయన పోర్ట్ఫోలియో ఉంది. మనం కావాలనుకుంటే ఆ పోర్ట్ఫోలియోలు మీరు గూగుల్కి వెళ్ళి అమిత్ షా పోర్ట్ఫోలియో స్టాక్స్ అని కొడితే వచ్చేస్తుంది లిస్టు. మనం ఏం చేయాలి, ఆ కంపెనీలు మీరు ఎవరన్నా ఫాలో అయినా చాలు. ఒకవేళ ఆయనే కాదు, రాహుల్ గాంధీ ఉన్నాయి, అమిత్ షా ఉన్నాయి, ఇప్పుడు ఎవరెవరైతే లీడింగ్ రైట్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ప్రమోటర్స్, ఇప్పుడు విప్రో ప్రేమ్జీ కానీ, దమానీ కానీ, వాళ్ళందరి ఉన్నాయి షేర్లు, ఏది వాళ్ళ పోర్ట్ఫోలియోలు. మనం ఏం చేయక్కర్లే, గూగుల్కి వెళ్ళిపోయి సింపుల్గా దమానీ పోర్ట్ఫోలియో, అమిత్ షా పోర్ట్ఫోలియో, జుంజున్వాలా పోర్ట్ఫోలియో, రేఖా జుంజున్వాలా పోర్ట్ఫోలియో స్టాక్స్ అని కొడితే వచ్చేస్తుంది. ఇవే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళకి చూపిస్తుంది, అంటే ఏ కంపెనీలో ఎంత హోల్డింగ్. ఇట్లాంటి వెబ్సైట్లు ఉన్నాయి, screener.in వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు అందులో కూడా అవైలబుల్ ఉంటుంది, ఏది ఏ కంపెనీల్లో వాళ్ళు పెట్టుబడి పెట్టినరు, ఏ స్టాక్స్ ఉన్నాయని. అంటే ఏంది, ఎవరైనా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, అంటే ఇప్పుడు పొలిటికల్గా ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్ని ఏమి డిస్కరేజ్ చేయటం కానీ
దానికి ఏదో నెగిటివ్ చేయటం ఉండదు, వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిందే. ఎందుకోసం షేర్ మార్కెట్ ఎంకరేజ్ చేయకపోతే పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే ఆ కంపెనీలు డెవలప్ కావు, కంపెనీలు డెవలప్ కాకపోతే ఎకానమీ డెవలప్ కాదు, ఎకానమీ డెవలప్ కాకపోతే దేశం ఆర్థిక. అందుకని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా షేర్ మార్కెట్కి సపోర్ట్ చేయాల్సిందే, పెట్టుబడులు పెట్టాల్సిందే. ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవ్వాల్సిందే. వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఆ స్కీమ్స్ ఏవైతే షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు, పెట్టుబడులు పెడతారు, కంపెనీలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఫారిన్ కరెన్సీ వచ్చిందంటే ఎకానమీ బాగున్నట్టు. ఎప్పుడైనా కానీ ఎగుమతులు ఎక్కువైనప్పుడు దిగుమతుల కంటే మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఫారిన్ కరెన్సీ వచ్చిందంటే ఎకానమీ బాగుంది, ఎకానమీ బాగుందంటే దేశం బాగుంది, దేశం బాగుంది అంటే ఆర్థికంగా బాగున్నామని అర్థం, ఆర్థికంగా బాగుంది అంటే షేర్ మార్కెట్ బాగుంటేనే తప్ప ఇవన్నీ ఉండవు అనేది. అందుకనే ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా మన షేర్ మార్కెట్కి దోకా ఉండదు. కానీ మన షేర్ మార్కెట్లో మంచిగా ఉన్న కంపెనీలు, వాల్యూ ఉన్న కంపెనీలు హోంవర్క్ చేసుకొని లిస్ట్ తీసుకొని వాటిల్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎన్నాళ్ళు అక్కర్లే 20 రోజులు కనుక హోల్డ్ చేస్తే మళ్ళీ బడ్జెట్ వస్తుంది, రిజల్ట్స్ వస్తున్నాయి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఏ గవర్నమెంట్ అన్నా కానీ, అంటే ఉదాహరణకి సరే అమిత్ షా గారు అందరూ ఎగ్జిట్ పోలు బీజేపీ వస్తుందని అన్నా కానీ రిజల్ట్ చూడాలి మనం. ఏదైతే జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ చూస్తాం, ఎలక్షన్స్ రిజల్ట్ చూసినాక మనము మళ్ళీ చేస్తాం. అయితే దీనికి కావాల్సిన సెక్టార్లు ఉంటాయి. సెక్టార్లు కావాలంటే మనం ఇంకొక ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకోసం అంటే జూన్ 4 తర్వాత ఇదే గవర్నమెంట్ ఫామ్ అయితే ఏ సెక్టార్ రైట్ అదొకటి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్గా మనం ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సింపుల్గా ఏంటిది అంటే ఒక కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడతారు. మన కాన్ఫిడెన్స్ ఏంది, వాల్యూ ఉన్న స్టాక్స్ని మీరు గుర్తుపట్టండి, యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి, ఆ డేటా తీసుకోండి, అవి కొనుక్కోండి, ఒక 20 రోజులు వెయిట్ చేస్తే గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, కన్ఫామ్ అయిపోయిందా, ఇక అమ్మక్కర్లే, ఇక వెళ్ళిపోతాయి. ఇది సింపుల్గా నా నుంచి ఒక ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జీవ సత్యన్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇదంతా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. న్యూస్ వచ్చింది, హాట్ టాపిక్, ఆ హాట్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం సింపుల్గా. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. దయచేసి ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.